హలో, ఏం మాట్లాడుతున్నావురా? అలివేలికి పెళ్ళా? హలో, ఏంటి అలివేలు, నీకు పెళ్ళా? క్యా? అలివేలుకు షాదీ? ఎవర్రా? ఎప్పుడు? కౌన్? హలో, మీ డౌట్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ஒரு కేక్ ஒரு కోకు తీసుకొని ఫ్లాట్ కి శీఘ్రం వాంగ. ನಾನು డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ కరువేన్. கடவுளே, நான் ரொம்ப எக்ஸைட்டட் இருக்க. ఇదిగో కోకు, ఇదిగో కేకు. ఇప్పుడు ఇంకా లాగ్ లేకుండా చకచకా చెప్పేసే. అసలు ఈ పెళ్ళేంటి? నీకు నచ్చినా, సారీ మీ నాన్నకు నచ్చినా, కాదు అసలు నిన్ను ఇంప్రెస్ చేసిన మహానుభావుడు ఎవరమ్మా? అది ఆ, అది ఆ. అది అదెవరో చెప్పు. బాలా ఎన్న బాలాజీ. ఏంటి? బ్యాక్లాగ్స్ బాలాజీయా? ఎస్, అవును, సహీ. ఒసే, వరుస పెట్టి కోహ్లీ సిక్స్లు కొట్టినట్టు మాకు ఈ షాకులేంటే? అయినా ఎదవా మీ అప్పకెలా నచ్చాడు? అంటే అది ఇదిగో, ఇంకా లాగ్ చేసావు అనుకో, నన్ను నేను పొడుచుకొని నేనే జైలుకి వెళ్తా. ఎన్ని కుతితో పోవర్ది జైలు హాస్పిటల్ దా. ఏంట్రా ఇది? ఒసే, నీ మాటలు నీ భాష వినే ఓపిక తీరిక రెండు ఆయనకు ఇల్లే. ప్లీజ్ సొల్లడి. ఏ ఆపండి మీ చెన్నై గోలా. అదంతా కాదు, అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, అది మాత్రం చెప్పండి. హాయ్, చిప్స్, ఇదిగో కోక్, ఇదిగో. మూవీ టికెట్స్, సాయంత్రం బుక్ చేశాను. నైట్ డ్రాప్, బైక్ తెచ్చాను. నల్ల ప్లానింగ్ బాలు. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇల్ల. దాపదా డన్ ఫర్ ద డే. అలివేలు ఏంటి అలివేలు, ఇంకెన్నాళ్ళని చుట్టూ ఎండలో తిరగాలి, నా తోలు ఉడిపోతుంది తెలుసా? నిన్నెవరు ఎండలో శుచికుండా కోరినారు? అమ్మో, దీని అరవ భాష. ఇన్నాళ్ళలో నువ్వు మాట్లాడేది ఒక ముక్క అర్థం కాకపోయినా నువ్వు కూడా తెలియని చేసుకున్నావు. నాకేం అర్థం కావట్లేదు అలివేలు. సరే, తెలియవందా? నీకు అర్థం కాదు కదా. సరే, క్లియర్ గా చెప్తాను విను. నువ్వంటే నాకు ఇష్టం, అందుకే ఇన్నాళ్ళు తిప్పించుకున్నాను. కానీ ఎనకు అప్పవుదా ప్రాబ్లం. ఏంటి అప్ప అప్పడమని ఎప్పుడు అప్ప గురించి చెప్తుంటావు? నన్ను చేసుకునే నువ్వా నీ అప్ప? షో, నీకెలా చెప్పాలరా? ఈ ముక్క నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఇంకెన్ని భాషలు నేర్చుకోవాలి? నాను మా అప్పకి నచ్చిన వాడినే చేసుకుంటానని ప్రామిస్ చేయితను. ఇప్పుడు ఏంటి ఈ సెటప్ అంతా మీ అప్ప దగ్గర చేయాలా? మళ్ళీ తొడంగల్, నువ్వు చేసినా యూజ్ లేదు. హే, డోంట్ అండర్స్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్, ఓకే? నీకు కస్టమర్ కేర్ నుండి కాల్ వస్తే ఏం చేయవర్గల్? అంటే అది అమ్మాయి అబ్బాయి అనే దాన్ని బట్టి డిపెండ్ ఉంటుంది. ఒకవేళ నా మూడ్ బాగుందనుకో నో థ్యాంక్స్ అని చెప్తాను. ఒకవేళ మూడ్ బాగాలేదనుకో నీ అప్ప నోరు మీరని చెప్తాను. అదే మా అప్ప ఏం చేయనో తెలియమా? ఏమంటాడు? సారీ అంటాడా? అంగపారు. అంగప్పారు గెట్టప్పారు అదో తెగులు చెప్పచ్చుగా. తెగులు కాదు, తెలుగు. నీ తెలుగు నాకెక్కడొస్తుందా అని తమిళ్లో మాట్లాడుతున్నా. అలివేలు, నా మైండ్ వాయిస్ నీకు వినిపించిందా? నేనంటే ఇంత ప్రేమ నీకు? ఇమ్ము, తెలుగులోనే తిట్టాలి కదా. నువ్వు మైండ్ వాయిస్ అనుకొని మొత్తం బయటికే చెప్పావు. సారీ. ముందు మా అప్ప ఎలాంటి వాడో తెలుసుకో. ఇలాంటి ఎల్కేజీ జోకులు ఆయన ముందు చెప్పావనుకో ఆయన విడమాటే. సోలుకి చిచి చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. సిఎఫ్డిఏ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం సార్. మీకు పర్సనల్ లోన్ ఏమైనా కావాలా సార్? రే ముట్టాల్, నువ్వు పనిచేసే బ్యాంక్ నా అందా ఎండీరా? నాకే ఫోన్ చేసి నాకే లోన్ ఇస్తానంట. పెట్రా ఫోన్. మీ అప్పకు బ్యాంక్ ఉందా? ఇల్లేడా, ఎవరైనా నో చెప్తారు లేదా నాట్ ఇంట్రెస్టెడ్ చెప్తారు. కానీ మా అప్ప అలానే చెప్తారు. ఓహో, యార్ అప్ప ఇంటెలిజెంట్ యార్. అమ్మ, ఇంకోటి చూడు. సార్ బిల్ సార్. ఎన్నా బిల్? అదే సార్, పేపర్ బాయ్ని మంత్ బిల్ తీసుకోవడానికి వచ్చాను. నువ్వు దా వేసిన పేపర్లన్నీ ఇంట్లోనే ఉన్నాయి, దా వచ్చి తీసుకుపో. యువర్ అప్ప ఇస్ ఇంటెలిజెంట్ అండ్ అప్రహెన్సివ్. అయ్యో, నీకు అర్థం అవ్వడం కోసం కొత్త భాష నేర్చుకున్నాను. ఆ భాషలో చెప్తాను విను. ఏ భాషనే పర్లే కానీ ముందు తెలుగులో చెప్పాలి వేలు. నీ కర్మ. మా అప్ప దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. తన ఇంటికి అల్లుడుగా వచ్చేవాడిని ఆ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ ఏంటో యారికి తెలీదు.
ఇయర్ టు ఇయర్ పేపర్ మారినట్టు పర్సన్ టు పర్సన్ ఆ క్వశ్చన్స్ మారుతాయి. నాకు జనరల్ గా పిక్ అండ్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తారు. నేను ఓకే అంటేనే వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తాడు. ఇంటర్వ్యూ క్లియర్ అయితేనే మ్యారేజ్. నైస్. కానీ ఇప్పటికే 24 మెంబర్స్ రిజెక్ట్ అయ్యారు. ఒక్కడు కూడా బార్డర్ లో కూడా లేరు. ఇదే శోకం. 0 మార్క్స్ అందరికి. ఇంట్రెస్టింగా? ఇదేమన్నా థ్రిల్లర్ స్టోరీయా? అయినా నాకు వచ్చిన వాళ్ళందరూ US, UK డాక్టర్స్, ఇంజనీర్స్. వీళ్ళే ఇంటర్వ్యూ క్లియర్ చేయలేకపోయినారు. నువ్వేమో బీటెక్ కూడా కంప్లీట్ చేయకుండా ఇంటర్వ్యూ ఎలా క్లియర్? డే చిప్స్డా వాళ్ళు లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, ఆపరేషన్ సర్జరీ చేసే డాక్టర్లు కావచ్చు, విదేశాల్లో డాలర్ సంపాదించే భారతీయులు కావచ్చు, రిచ్ కార్లో షూ వేసుకుని తిరగాలి కావచ్చు, థియేటర్ కి షార్ట్స్ వేసుకొచ్చేవాళ్ళు కావచ్చు, లేదా పబ్బులో డబ్బులకి బియర్ కొనుక్కు తాగేవాళ్ళు కావచ్చు, అన్నాన్ని స్పూన్ తో, మూతిని టిష్యూతో, వాటర్ని స్ట్రాతో, ఫ్రూట్స్ నైఫ్ తో, అదే ఫోక్తో తినేవాళ్ళు కావచ్చు. కానీ నేను 7 ఏళ్ళుగా బీటెక్ కంప్లీట్ చేయని ఒక విద్యార్థిని, సాటి నిరుద్యోగిని. అంటే బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల నిరుద్యోగులే, బట్ స్టిల్ మీ నాన్నకి నేనే నచ్చుతాను. ఇది నానా ఆనా ఆనా చెప్పు. మీ నాన్నకి ప్రొఫైల్ పంపించాలి. ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఫేస్బుక్ ఎక్కడ ఇలాంటి యాప్స్ ఉన్నాయా? చెప్పు చెప్పు చెప్పు. ఎన్నడా చంద్రముఖిలో సోదిక మాదిరి చేస్తున్నావు? బాలు, నేను చెప్పేది విను. ఐఫోన్ సిరి మాట నీ మాట ఎందుకంటే పదా చూసి పదవే. హాయ్ అల్వేలు, నాందా బాలు, ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. గడవలే, నీకు ముందు ఏం జరగబోతుందో నడకవిలే చెప్పినా కేడదివిలే. దీని తమిళో చూడలివేలు, నా చిటికని వెళ్ళబట్టుకుని నడవడానికి రెడీగా ఉండు. తినడానికి కేక్ తెచ్చుకుంటావు, తాగడానికి షాంపెయిన్ తెచ్చుకుంటావు, లేదా కాల్చుకోవడానికి 1000 వేల తెచ్చుకుంటావు, నీ ఇష్టం. బాలులా వెళ్తా, నీ భర్తలా తిరిగి వస్తా. ఇంకో విషయం, ఈ ఇంటికి అల్లుళ్ళ వస్తా. పిచ్చి పిచ్చి అంటారు దీన్నే. సరే, అవన్నీ అవ్వాలంటే ముందు ఇంటర్వ్యూ అవ్వాలి. హలో అప్ప, ఏ పోయిరా. ఆల్ ద బెస్ట్. నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పినంత ఈజీగా నీతో కంగ్రాట్స్ చెప్పించుకుంటా. ఈ బాల ఏం చేస్తాడో ఏంటో, సేమ్ దిల్స్ ఉన్నాయి అంటున్నాడు. గడవలే. ఎన్ పేరేనా? నా పేరు బాలాజీ. క్లాసీ నేమ్ కదా. వణకం. ఎనకు సాపాటు వేండుమా. సాపాడు వేండుమా. ఈ 2 బూతులు మాడుతున్నాడు. ఈయనకన్నా కూతురు బెటర్ అనుకుంటా. సెన్సర్ లెక్కన మాడుతుంది. నో తమిళ్ అంకుల్, ఓన్లీ తెలుగు. ఏం తమిళ్ తెలియదా? తెలుగు అంకుల్, కానీ పెద్దవారి ముందల ఎదురు మాట్లాడకూడదని. కమ్ అగైన్. ముందు ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అంకుల్, తర్వాత మనం పుచ్చుకుందాం, ఇచ్చుకుందాం. ఆరంభికలామా? లాంగం. అల్వేలు అల్వేలు, ఎంపై సూపర్ డా. నా మాదిరి నీ సెలక్షన్ ఫస్ట్ క్లాస్ దా. ఎనకు ఇంటి పని, వంట పని, గుమ్మడికాయ ఒడియాలు, చికెన్, మటన్, ఫిష్. నువ్వు ఓకేదా అంటే శీఘ్రమే వెళ్ళి ముహూర్తం పరికరే. అవలదా ఇన్ని పనులున్నాయి. క్యాటరింగ్, డెకరేషన్, బ్యాండ్ మేళం. అబ్బబ్బబ్బా. హే అలీ, వాట్సాప్. ఏం చెప్పావురా? ఏం చెప్పావురా? సొల్లడా వాట్ సొల్లడా. నేను వెళ్తే తాబేళ్ళ పని జరుగుతూ రేస్ గురంలో అయిపోద్దంతే. అక్కడ ఏమైంది అడుగుతున్నా. అక్కడ ఏమైంది? నాట్ నౌ, ఇట్స్ టూ హాట్ హియర్, ఐ వాంట్ సమ్ ఫ్రెష్ ఎయిర్, జస్ట్ మూవ్ అవుట్ ఆఫ్ మీ, గో 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 గో. Oh, bloody door, nasty place, needs to be repaired, huh? Oh, nice weather, fresh air. Hey Ali, get it fast, yeah, I'm waiting here. Cool. Oh my god. Hey Ali, you came by the way. చూడాలి, ఈ హౌస్ మనకే ఉంటది కదా. రే, ఓవర్ యాక్షన్ చేయకు, వాటర్ కొడు. ఓ థ్యాంక్ యూ. H2O, థ్యాంక్ యూ. రే ఉల్లే, అక్కడ ఏం జరిగిందో చెప్పు. ఉల్లే? I don't want any ulligedda or alligedda. Can you get me some coke and cake? నువ్వు ఎక్కువ చేస్తే నాకు ఈ అబ్బాయి నచ్చలేదని చెప్పేస్తా. హే ఆగా, కంగారు కాయకీరా. You like kangaroo, so what? Silly. అసలు ముందు ఏం జరిగిందో చెప్పు. Okay, get up, Paru. You uneducated people. See there. ఏం చదువుకున్నావు? నేను బీటెక్ చదివాను అంకుల్, కానీ పాస్ అవ్వలేదు. ఏం అనుకుంటాడు? నేను చదివిన వాళ్ళ ఎగ్జామ్ ఇవ్వలేదు అంకుల్. Do you know పైథాగరస్ థియరమ్? I forgot. థియరీ ఆఫ్ రిలేటివిటీ? I pass. எனக்கு కొంచెమైనా బిగ్ బ్యాంగ్ థియరీ தெரியுமா? గ్యాంగ్స్ ఆఫ్ వర్సేపూర్ గురించి తెలుసు అంకుల్. పోనీ నానీస్ గ్యాంగ్ లీడర్? కడవలే, ఇప్పుడుదా ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ పూడుస్తాను.
ఒక మనిషి నెలకి 50,000 దొడ్లు పూడిస్తే సంవత్సరానికి ఎన్ని దొడ్లు పూడుస్తాడు? డే మరేం చెప్పావురా? అసలు నీకేమొచ్చని? సొల్లుడా, సొల్లు. హే ఏంటి సొల్లు ఎప్పుడు సొల్లు? మీ నాన్న కూతురికి ఎప్పుడు క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఆయన కూడా సేమ్ అడిగాడు. ద రియల్ స్టోరీ బిగిన్స్ నౌ. ఒక మనిషి నెలకి 50,000 దుడ్డు పుడిస్తే సంవత్సరానికి ఎంత పుడుస్తాడో నాకెట్లా పుడుస్తుంది? ఉద్యోగం ఉన్నాడు పుడుస్తుంది, నాకు ఉద్యోగం లేదు కదా. ఏమ్రా కామెడీ చేస్తున్నావా? నా బ్యాక్గ్రౌండ్ తెలియమా? నేనెవరు తెలియమా? ఆకాష్ రాజప్పన్. బీటెక్ పాస్ అవున అబ్బాయిలు రియల్ స్టోరీస్ తెలుసా? యూట్యూబ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే TIML, ఏ డే ఇన్ మై లైఫ్. అమ్మకు సహాయం చేయడం వచ్చు, బట్టలు చూడడం వచ్చు, ఉతికిన బట్టలు ఆరేయడం వచ్చు, ఆరేసిన బట్టలు తీసి ఐరన్ చేయడం వచ్చు, ఐరన్ చేసిన బట్టలు తీసి మడత పెట్టి లోపల పెడతాం కూడా వచ్చు, వెజిటబుల్స్ కట్ చేయడం వచ్చు, కుకింగ్ చేయడం ఇంకా బాగొచ్చు, మేకింగ్ ఉప్మా విత్ ఇడ్లీ అనే రెసిపీ వచ్చు. రెసిపీ మా బామ్మది, బట్ ఇట్ స్టిల్ వర్క్స్. మేకింగ్ ఎగ్ రైస్ విత్ లెఫ్ట్ ఓవర్ రైస్ అనే రెసిపీ వచ్చు. ఆ రెసిపీ మా బ్యాచిలర్స్ రెసిపీ, బట్ ఇట్స్ డెలిషియస్. అమ్మ నాన్న గొడవ పడినప్పుడు అమ్మకు మాత్రమే సపోర్ట్ చేయడం వచ్చు. అలివేలు నేను గొడవ పడినప్పుడు నేనే తప్పు చేశానని చెప్పి కాంప్రమైజ్ అవ్వడం కూడా వచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో ఇంకా చాలా ఉన్నాయి, చాలా. ఇంకే నాకు కావాలా? ఆకాశ రాజప్పన్. ఇది దా వెనక్కు వెళ్ళు, కూసోపా. యు సెలెక్టెడ్. ఐ లైక్ యూ డా, నువ్వు నాకు నచ్చావు. అలివేలు కోసం ఎన్ని ప్రొఫైల్స్ దా చూస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, IASలు, IPSలు వాళ్ళందరూ బతుకు తెరువు కోసం మాట్లాడతారప్ప. నువ్వుదా ఎలా బతకాలో మాట్లాడో. ఐ లైక్ యూ డా. ఎనక్కు గుమ్మడికాయ ఒడియాలో ఎలా చేస్తారో తెలియమా? బేసిక్గా తింటాను మా బామ్మ చేసి పెడితే. కావాలంటే ఇట్టనే చేసుకుంటాను. ఐ లైక్ యూ డా. ఎనక్కు సిక్కిం చెయ్యి తెలియమా? మామాజీ. సారీ అంకిల్. అరే మామాజీ అని పిలువుదా, పర్వాయిల్లే. నాన్ వెజ్ కుమ్మేస్తాను మావయ్య. తింటమే కాదు చేయడం కూడా. అబ్బబ్బబ్బా, ఇది దా ఎనక్కు వెన్ను. మనకు సబ్జెక్టు మీద నాలెడ్జ్ లేని అల్లుడు రాకపోయినా పర్లేదు, డాలర్లు సంపాదించే అల్లుడు రాకపోయినా పర్లేదు, ఏం ఉండమే ఇల్లే. ఎలా బతకాలో తెలిసినోడుదా ఆయనకు కావాలి. అది దా నువ్వు. అలివేలు ఎంగరిక్కే. ఈయనేంటి ఉండ్రు మీద జాజ్మిట్ అంటాడు? ఏంటో తెగ పొగడేస్తున్నాడు. ఏంటి ఇవా మీ నాన్నకు కావాల్సింది? అదిదా నేను షాక్ అయ్యాను. ఆ మహాన్ బావుడు బాలు ఎక్కడా? అదిగో వాంగ సార్. అలివేలు బట్టలు ఆరేసాను, కుక్కర్ పెట్టేశాను, కూర వండేశాను, వాటర్ బాటిల్స్ ఫ్రిడ్జ్ లో కూడా పెట్టేశాను. ఓ క్యూట్ డా. ఇంక వా కాసేపు రెస్ట్ తీసుకో. రే బాలు. మావా మీరెప్పుడు వచ్చారా? ఇందాకనే ఇప్పుడేరా? మామ. హరి సారీ రా. దేనికిరా? అంటే రైస్ ఇద్దరికే పెట్టాను రా. రైస్ పెట్టా, బట్టలు ఉతికా, వాటర్ బాటిల్స్ నింపాను. ఏంట్రా ఇవన్నీ? అరే మామ, నీ లైఫ్ని నీకు తెలియకుండా నువ్వే చీకట్లోకి దోసుకుంటున్నావురా. ఇందులో చీలు చీకట్లే ఉంది మామా. నాకు సంపాదించే ఉద్దేశం లేదు, అందుకని నేను సెటిల్ అయిపోయాను. అవునరా, ఇంతకీ వాళ్ళ నాన్నకు కావాల్సిన క్వాలిటీస్ ఇవే అని నువ్వెలా కనిపెట్టావు? సెన్స్ వాడి. నీకు లేదే అది కదా మావా. అది కూడా కరెక్టే కదా మామ. డే ఆగు బాలా, తెలివిగా సొల్లింగ. అదే ఎప్పుడు కనిపెట్టావు? క్లియర్గా చెప్పంటున్నావు అంతేగా? అంటే ఏం లేదు, ఇంతకుముందు నువ్వు సెలెక్ట్ చేసిన ముగ్గురు నా ఫ్రెండ్స్, సో అలా కనిపెట్టేశాను. అమ్మని అలా దొరికేసింది క్లూ. కానీ క్వశ్చన్ పేపర్స్ వేరుగా. నీ మీద నమ్మకంతో నీ బాబాలో చెప్పమన్నాడు. అయినా ఎగ్జామ్స్ అయినా సప్లీస్ రాసి పాస్ అవ్వచ్చు, కానీ బాబులు మాత్రం సెకండ్ థాట్ ఉండదు. సో యూత్ అవుట్ దేర్, బీ అవేర్ ఆఫ్ అమ్మాయిల బాబులు. ఇందులో ఉందిరా, నిజం చెప్పాను, ఆయన నచ్చేశాను అంతేగాని ఇందులో కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడని రేంజ్లో చూస్తారు మీ మామూలు చూస్తుంటే. ఎంతైనా నువ్వు గ్రేట్ మామ, గ్రేట్ అంతే. హ్యాపీ లైఫ్ మావా. హ్యాపీ ఇల్లు. నువ్వు కూడా ఏం చెప్పరా? హ్యాపీ మామ. ఓకేరా. ఓకేరా, సరే ఇంకా వెళ్ళొస్తాం. ఏంటలు వేలు టెన్షన్ పడుతున్నావు? తీసుకో. అంత సెట్ అయిపోయినట్టేగా, ఇంకేముంది టెన్షన్ చెప్పు. నేను ఇప్పటికీ షాక్లోనే ఉన్నా. నీ అంద ఇంటర్వ్యూ ఎలా క్లియర్ చేసినావా అని. చూడాలి వేలు, అదృష్టం అడ్డం తిరిగితే అడ్డుపండు తిన్నా పన్నురుతుంది అంటారు. అదే అదృష్టం బాగుంటే పట్టిందలా బంగారమే. మీ నాన్న ఇంటర్వ్యూ అలానే పట్టిస్తాను నేను. ఎందుకని వెళ్ళి టెన్షన్ పడతావు? చిల్లు ఉండాలి. నేను ఎలాగో సబ్జెక్టులో పాస్ అవ్వను, నాకు ఉద్యోగం రాదు, మీ నాన్నకు కావాల్సింది కూడా అదే. ఇంకేముంది? ఏంటి నిజంగానా? రే కట్టుకు చూసావా నాదేనా? ఎన్నడా సొల్లడా? ఏంటి సొల్లడా? నా సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయంట. డే బాలా, కంగ్రాచులేషన్స్. రాత్రి పగులు చదివినావా? ఎక్కడ చదివానే? ఎలాదో నాకే తెలియట్లేదు. పొద్దున సంతోషం నీతో ఫోన్ మాడుతున్నాను. ఇప్పుడు విషయం మీ నాకు తెలిస్తే కాదురా, ఎనకు తెలిసింది. ఈ కళ్యాణం ముడియాదు. అప్పా మాయా, ముడియాదంటే ముడియాదు. అంతా ఓకే అనుకుంటుంది ఈ ట్యూషన్ మాకు. నేను ఓకే అంది నువ్వు బీటెక్ పాస్ కాకముందు.
పాస్ అయితేయండి మామ. పాస్ అయినా సరే ఈ పనులన్నీ చేస్తానంటున్నాం కదా. ఇలా బీటెక్ పాస్ అయిన అల్లుండి హౌస్ హస్బెండ్ చేసుకున్నాం అన్న నేమ్ ఎనకు విరంబవిల్లాయ్. నా కూతురికి వద్దు. అందుకే మా ఇద్దరికి నువ్వు వద్దు. ఈ కళ్యాణం ఇల్లే. అప్పా ఇప్పుడు కళ్యాణం ఇల్లే అంటే ఎలా అప్పా? ప్లీజ్ థింక్ అబౌట్ మీ. నీ గురించి యోసన చేశాను కాబట్టి ఈ కళ్యాణం వద్దంటున్నాను తల్లి. ఏం ఆలోచించారప్పా? తనని నేను ఇష్టపడడం స్టార్ట్ చేశాను. తనేదో ఐఏఎస్ ఇంటర్వ్యూ క్లియర్ చేసినట్టు ఉంగల్ నీర్కనల్ పాస్ అయ్యాడు. మీరు పెట్టిన ప్రతి సొడనిగల్ పాస్ అయ్యాడు. ఇప్పుడు బీటెక్ అయిపోయింది అని అల్లుడుగా వద్దు అనడం యోసన చేసినట్టా? మామా మీరు మాట్లాడుతున్న నాకేం అర్థం కాకపోయినా ప్లీజ్ మామా అలివేలు నాకు ఇచ్చి పెళ్లి చేసే మామా. అలివేలు అంటే నాకు చాలా ఇష్టం. రే సైతి, నీకు కావాలంటే పోగాడదు, రాసిపెట్టి ఉండాలి. అదరకు తాగదిల్లే. తాగుడు? మీ నాన్నేంటి తాగుద్ది తాగొద్దన్నాడు? ఇప్పుడు తాగుడు గురించి ఎందుకు వచ్చింది? నీ కల్లుడయ్యే అర్హత లేదు, బయటికి పో అంటున్నాడు. అందులో అంత మీనింగ్ ఉందా? ఇప్పుడు అమ్మ ఉండుంటే ఇదంతా చూస్తూ ఉండేది కాదు, ఇలా అయ్యేదే కాదు. అమ్మ అవుదా? అవును, మీ అమ్మాయి ఉంటే ఏమి చేసినో తెలియమా? ఇక్కడ జరిగేదంతా చూసి పోగుమాడి మనకు దూరంగా పోగు. మామా అలివేలు మధ్యలో ఇంటర్వ్యూ చేస్తాను అనుకోకపోతే కొంచెం తెలుగులో మాట్లాడుకోరా? నాకు ఒక ముక్క అర్థం కావట్లేదు. నీ కోసం కాకపోయినా నా బాధ నీకు అర్థం కావడం కోసం తెలుగులో చెప్తున్నాను విను. నేనింత కఠినంగా ఉండడానికి, నీకు మంచి బతనవడం కోసం ఇంత కష్టపడడానికి కారణం ఏంటో తెలుసా? తెలియమా? ఉంగల్ అమ్మ. అప్పా అదేంటి? మాకు కళ్యాణం పుట్టియాదు మామా. సారీ. అలవాట్లు మంచివైనా చెడ్డవైనా మనతోనే ఉంటాయి. మర్చిపోవడం చాలా కష్టం. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుందే? కొన్ని సంవత్సరాల క్రితం ఇది మన ఇల్లు. ఇక్కడ నీకంతా కొత్తగా ఉంటుంది. నీకేం ప్రాబ్లం వచ్చినా నన్ను అడుగు, నేను చూసుకుంటాను. పద. అనురాధా, నేను ఆఫీసు బయలుదేరుతున్నాను. నాకు కొంచెం కాఫీ పెట్టిస్తావా? సరే అండి. కమాన్, మేక్ ఇట్ ఫాస్ట్. అను, నాకు టైర్డ్గా ఉంది, ఫుడ్ ప్రిపేర్ చేయి, ఇప్పుడే వస్తాను. నాకు కూడా టయర్డ్గా ఉందండి. ఆఫీస్కి వెళ్ళొచ్చావు కదా, అంతే ఉంటుంది. సరే, ఫ్రెష్గా వస్తాను, ఫుడ్ ప్రిపేర్ చేయి. అది సరే అండి, చేస్తాను. అనురాధ, దిస్ ఇస్ టూ మచ్. పాప కన్నా నీకు ఉద్యోగం ఎక్కువైందా? హాయిగా ఇంట్లో కూర్చొని పాపని చూసుకుని వంట పనులు చేసుకోక ఇప్పుడు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి? దీని గురించి మనం రోజు గొడవలు పడాలా? ఏంటి టూ మచ్ అండి? ఇంకెంత కష్టపడాలి నేను? పాపని, ఆఫీస్ వర్క్ని మేనేజ్ చేసుకుంటూ ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇంకా నాతో అవ్వదండి. ఇంటి పనులను ఇద్దరం షేర్ చేసుకుందాం. వాట్? నేనా? ఒక బ్యాంక్ మొత్తాన్ని నడిపిస్తూ ఉంటాను. అలాంటిది నా ఉద్యోగానికి రిజైన్ చేసి ఇంట్లో అంటుందో కూడా బట్టలతో కూడా కూర్చోవాలా? మొత్తం చేయమనట్లేదు, కొంచెం షేర్ చేసుకుంటే చాలు. నో వే. ఇప్పటికిప్పుడు నీ జాబ్ రిజైన్ చేసి ఇంటి పనికి జాయినింగ్ లెటర్ పెట్టు నౌ. ఇదే మీ ఆఖరి నిర్ణయమా? ఆఫ్ కోర్స్. అయితే నా నిర్ణయం వినరా? ఏంటది? నేను ఉద్యోగం మానేను. పాపను చూసుకుంటూ ఇంట్లో పనులు ఇద్దరం షేర్ చేసుకుంటేనే నేను మీతో ఉంటాను. లేకపోతే రిలేషన్షిప్లో నా స్థానానికి నేను రిజైన్ చేస్తాను. ఈ జాబ్ కష్టాల్లో నాకు చాలా సహాయపడింది. మా అమ్మ ఎప్పుడూ అనేది ఆడదానికి ఎల్లప్పుడూ ఒక ఆధారం ఉండాలి అని, లేకపోతే తన జీవితంలాగే నా జీవితం అయిపోతుంది అని బాధపడేది. ఏం మాట్లాడుతున్నావు రాధా? ఇప్పుడు నీకేం తక్కువైంది? బాగా చూసుకునే భర్త, నువ్వు బాగా చూసుకోవడం కూతురు ఉండగా ఇప్పుడు నీకు ఉద్యోగం ఎక్కువైందా? దాని గురించి మన ఇద్దరం విడిపోవాలా? ఇప్పుడేదో తక్కువైంది అనట్లేదండి.
ఏదో ఒక రోజు అన్నీ సరిగ్గా జరగకపోతే అందుకే ఇద్దరం సంపాదిద్దాం. మనిద్దరం సంపాదిస్తూ కూర్చుంటే పాప జీవితం ఇవ్వాలి. పాపను చూసుకోవడం మీకు భారం కావచ్చు, కానీ నాకు కాదు. నేను నా పాపని పెంచి పెద్ద చేయగలను. అలా అని నాకు ఆఖరి రోజుల్లో అన్నం పెట్టే ఉద్యోగం మాత్రం వదలను. ఇంత దూరం వచ్చింది కాబట్టి నా డెసిషన్ చెప్తున్నాను. నీకు పాప కన్నా, ఇల్లు కన్నా, భర్త కన్నా ఉద్యోగం ముఖ్యం అన్నప్పుడు ఈరోజు నుంచి నాకు పాపే ప్రపంచం. నువ్వు హాయిగా మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. గెట్ అవుట్. బాయ్, టేక్ కేర్. అలా మీ అమ్మ నేను విడిపోయాను. సారీ, తనని వదులుకున్నా. అప్పుడు తన మాటల్లో నాకు తప్పులే కనిపించాయి. నాకు ఎన్నాళ్ళకి తెలిసింది, నిన్ను పెంచి పెద్ద చేశాక అర్థమైంది నేను చేసిన తప్పేంటో. ఆడవాళ్ళు ఏదైనా చేస్తారు, చేయగలరు, కానీ అది ఒక మగాడికి కష్టం. ఇప్పుడు నాకు అర్థమయ్యే టైంకి మీ అమ్మ లేదు. ప్రతిదీ పాలు పంచుకుంటాం వాళ్ళ కష్టాన్ని తప్ప అనిపించింది. తన నిర్ణయం మంచిదే, అందుకే మళ్ళీ దానిని కలిసే ప్రయత్నం చేయలేదు. తనకి దూరంగా ఉండాలన్న ఆశయంతో చెన్నై నుండి హైదరాబాద్ వచ్చాను, కానీ ఇంకా తన ప్రేమలోనే ఉండిపోయాను. ఆ కాలంలోనే నేను అలా ఉంటే ఇంకా ఈ జనరేషన్లో అబ్బాయిలు ఎలా ఉంటారు? వాళ్ళ వలన నా కూతురు ఎన్ని కష్టాలు పడుతుందో అనిపించింది. అందుకే నాలాంటి భర్త రాకుండా ఉండడానికే నేనింత కఠినంగా ఉంటున్నా. మీ నాన్న కథ చెప్తున్నప్పుడు మీ నాన్న పొజిషన్లో నన్ను ఊహించున్నాను తెలుసా? నాను మా అమ్మలాగే ఇమాజిన్ చేసుకున్నాను. ఇప్పటిదాకా PS1 సినిమాలో క్యారెక్టర్ల కన్నా కష్టమైంది ఏం లేదనుకున్నాను. మీ నాన్న దాన్ని కూడా క్రాక్ చేశాడు. ఏంట్రా నువ్వు ఈ టైంలో ఇంత మాదిరి సొల్లింగే? మా అమ్మ ఎంత కష్టపడిందో పావం. మీ అప్పని పెంచడానికి ఎంత కష్టపడ్డాడో అది వినలేదా? మా అప్ప పావమా? అయితే పో, నన్ను విట్టాడు. చూడు, రాజు మొదటి బారి మంచిదంటే రెండో బారి చెడదని కాదు అర్థం. ఏంటి? మాకు మాత్రం తెలుసండి, అయినా పర్యాల బారి గురించి మనకెందుకు? మరి ఏం చేద్దామంటావు? ఊరుకాలి వేలు, వాళ్ళ భార్యలు నేనేం చేస్తాను చెప్పు? ఏహే, ఇరిటేషన్లో ఉంటే నీ వేరియేషన్స్ ఎన్నడా? నేను మన పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. నువ్వు దాని గురించి టెన్షన్ పడకు, దానికి కూడా ఒక ప్లాన్ కరెంగే. ఏం ముడివా? ముడి ఎక్కడేసుకుంది మావా? జుట్టు ఎరపోస్తుంది కదా మావా. మా ఇద్దరం పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయ్యాం. ఏంటి మీకు ఎంతసేపు? అప్పా, ఒక నిమిషం. మీరు అనుకున్న అబ్బాయి దొరకడం కాదు, ఆల్రెడీ దొరికేశాడు. అతనే బాల. మీరు అనుకున్నట్టే ఉంటాడు. అనుకున్నట్టే భయపడతాను వీడిని పెళ్లి చేసుకుంటే. అలివేలు, ట్రస్ట్ మీ, ఇల్లే. అప్ప, ఇది ఇల్లే కాబట్టి అడుగుతాను మావా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మీరు ఆంటీని వదిలేసి ఎలా బాధపడుతున్నారో నేను అలివేలుని వదిలేసి అలా బాధపడాలనుకోవట్లేదు. ఓపెన్ చేద్దాం. నేను మీకు నచ్చే వరకు మన ముగ్గురం కలిసి ఇంట్లోనే ఉందాం. మేము రోజు ఎలా గడుపుతున్నామో చూసి టెస్ట్ చేసి అప్పుడు డిసైడ్ అవ్వండి. అంటే ఏంట్రా నువ్వు అనేది? పెళ్లి కాకుండానే అప్పుడు మాదిరి ఇంట్లో ఇరుకుమా? ఇక్కడ ఇరుగ్గా ఉంది మామ, బానే ఉందిగా. నాకు 6 గజాలు ఉంటే చాలు. బాలా, సారీ మామ, రోజు టెస్టుల పేరుతో మీరు చేసే పని అదే కదా. ఇప్పుడు ఒప్పుకోవడానికి ప్రాబ్లం ఏంటి? అప్పా, మేము ఇలా చేసేది మీ డౌట్స్ క్లియర్ అవ్వడానికే. రోజులాగే బాలా లేట్ నైట్ ఇంటికి వెళ్ళిపోతాడు. దయచేసి ఒప్పుకో అప్పా, ఇదే లాస్ట్ టెస్ట్. ఒకవేళ ఈ టెస్ట్లో ఫెయిల్ అయితే ఇంకెన్నున్నాయి పోలే. మీరేం చెప్తే అదే. సరే తల్లి, నువ్వు ఇష్టపడుతున్నావు అంటున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను, సరేనా? థ్యాంక్స్ అప్పా. థ్యాంక్స్ మామ. ఇప్పుడు కాదు, రేపు నేను చెప్పింది జరిగిన తర్వాత సారీ చెప్పడానికి రెడీగా ఉండు. స్వామి వినాయక, మొత్తంగా నా జాబ్ తెప్పించావు, చాలా సంతోషం. అలాగే ఆ తమిళ పంట కూడా సెట్ చేస్తావు అనుకో, ఇంక నేనేం అడగను, ఓకేనా? అప్పుడు పోడే పోడే పోడే. మచ్చా, కంగ్రాట్స్ రా, మొత్తానికి జాబ్ వచ్చింది. కానీ ఏదో అగ్రిమెంట్ ఉందంటగా? అరే బాలా, మొత్తానికి వచ్చేసావరా? మనకి జాబ్ వచ్చేసింది అనేది అగ్రిమెంట్ ఉందట కదరా? రే బాలా, జాబ్ వచ్చిందంటగా? కంగ్రాచులేషన్స్ రా. కానీ ఏదో అగ్రిమెంట్ ఉందంటగా? బాలా, కంగ్రాచులేషన్స్, రొంబా సంతోషం. జలుపుతో పడి వచ్చేది రొంపాను మాకు తెలుసు, కానీ ఇదే పెద్ద ఫంక్షనా? మొత్తం ఆఫీస్ చెప్పుకున్నావు. మరి నీ ఆఫీస్లో అమ్మాయిలను లైన్లో పెడితే ఎన్నకు సేఫ్టీదా ఇంపార్టెంట్. నమ్మకం ప్రేమకు పునాది. నువ్వు డౌట్లు పెట్టుకున్నావు అనుకో, అది దెత్త దారితీస్తుంది. అది ఇల్లేడా. నీ ఎందుకు ఆఫీస్లో జాయిన్ అయ్యావంటే మన స్టోరీస్ చెప్పినానంతే. ఇది KGF Part 3 మరి. సర్లే,
అయిపోయిన పెళ్ళికి ఎందుకు బాజా భజంత్రులు వెళ్ళి పని చేసుకో. మాడయా ఇందాక సినిమా పాట పాడానుగా మీ కోపం, ఇప్పుడు మీకోసం మంచి పాట పాడతాను, ఓకేనా? ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ. అమ్మ బాబాయ్, ఈరోజు నా వికెట్ డౌన్ అయిపోయింది. ఎన్నడా లేటా వందే? ఫ్రెషర్ని కదా, ఆ మాత్రం వర్క్ ఇస్తారు. ఆయన అట్లా చేస్తాం తల్లి వర్క్. ఒకరోజు నా దోలు తెరిపోయింది. అవన్ ఇప్పుడు మాదిరి ఇరుక్. ముందు ముందు సుక్కలే కాదు, జూపిటరు మార్స్ కూడా కనిపిస్తాయి. గుడ్ ఈవినింగ్ మామా, నువ్వు ఇక్కడే ఉన్నావా? సోఫాలో కలిసిపోయావుగా. బాలా టైర్డా అమ్మా? ఆల్ ఓకే? ఆల్ అవుట్, గుడ్ నైట్ అన్నీ ఓకే మామా. బాలో నువ్వుదా ఆఫీస్కి వెళ్ళావు టైర్డ్, నువ్వుదా ఆఫీస్కి వెళ్ళావు టైర్డ్. ఇంత మాదిరి సిచ్యువేషన్లో నేను ఇంట్లో లేకుంటే ఏం చేస్తుంది? నువ్వు ఉన్నా కూడా లేవనుకు నేను చేస్తే బాగు కదా మామా. ఏయ్ వాయముడు అప్పా, అలా ఏం అనుకోలేదు. వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అంతే. సర్లే, నేను టీ పెట్టుకుంటున్నాను, నువ్వు కావాలంటే వచ్చి కాఫీ కలుపుకో, ఓకేనా? బాయ్. ఎన్నా పెరుమాళ్ళు ఏం చేస్తున్నారు ఇల్లు. ఓకే అప్పా, నేను ఫ్రెష్ అయ్యి కొంచెం తిని పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. ఎన్నడా ఆడుదా అటుపోతుంది, ఇదిదా ఇటుపోతుంది, రిలేషన్షిప్ దా ఎట్టుపోతుంది. నీతో కొంచెం పేజవాంగ తెల్లే. అప్పా, మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు ఉంటా అన్నారు, కానీ ఇప్పుడేమో ఎవరికి నచ్చింది వాళ్ళు చూసుకుంటున్నారు. ఇందులో ప్రేమ ఎంగిరిక్ అర్థం కాలేదప్పా. మీరిద్దరూ పెళ్లి కాకుండానే పెళ్ళైనట్టు ఉంటానన్నారు, అక్కడే మీరు ఫెయిల్ అయ్యారు. పెళ్ళైన వారు ఎవరు ఇలా ఉండరమ్మా, ఒకరి కోసం ఒకరు ఉంటారు. అయినా మీరేమో ఎవరికి వారే ఏమన్నా తీరి మాదిరి ఉన్నారు. ఈ తీరుతోనే లైఫ్ లాంగ్ బతికేద్దాం అనుకున్నారు. ఇందుకైనా ఒక ఛాన్స్ కావాలని అడిగారు. ఇలా అయితే ఇది వర్కౌట్ కాదు తల్లి. ఆఫీస్కి వెళ్దామా? అప్పా, మీరు అడిగిన దానికి ఆన్సర్ రేపిస్తాను. రేపు ఎలాగో వీకెండే కదా, విల్ సిట్ అండ్ టాక్. సరే, వస్తాం మామా. బాలా ఎన్న పండ్రి, ఏం చేస్తున్నావు? నేను వచ్చేస్తున్నా. ఎక్కడికి వస్తున్నావు? కూర్చో. ఈరోజు నా డే కాబట్టి మొత్తం నేనే చేస్తాను, ఓకేనా? ఎన్నా అమ్మాడి? అప్పవా, లంచ్ వేడిగా ఉన్నప్పుడే తినేద్దాం. లోపల స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాడా ఏంది బాలాజీ? ఇల్లే అప్ప, తనే చేస్తున్నాడు. అబ్బో, ఓకే, లంచ్ రెడీ. ఏందబ్బా ఇవన్నీ నువ్వే చేస్తావా ఏంది? సానా షాకింగ్గా ఉంది. అవునప్పా, ఈరోజు మొత్తం తనే చేస్తాడు. నా కూతురు అనిపించావు. అలా చెప్పానో లేదు, ఇలా సెట్ చేసి ఇతన్ని ఎలా మార్చేసావు? అర్థం కాలేదప్పా. అదేనమ్మా నిన్న జరిగిన కాన్వర్సేషన్ బిట్వీన్ అస్, అందుకేగా ఈ మార్పు. లేదు మామ, మీరు అలా అనుకున్నారు కానీ మేము చేద్దాం అనుకున్నదే. వీకెండ్లో పనులు ఉన్న రోజు పక్కన పెడితే పనులు లేని రోజు 2 days ఇద్దరు పనులు ఇద్దరు షేర్ చేసుకుందాం అనుకున్నాం. అంటే సాటర్డే నేనైతే సండే తను. అప్పా, రిలేషన్షిప్లో షేరింగ్ చాలా ఇంపార్టెంట్. మెయిల్ ఈగోలు లేవు, ఏమీ లేవు. వీఆర్ హ్యాపీ. ఎందుకంటే మాకు ఒక ఐడియా వచ్చింది. నిన్న మీరు అన్నారు కదా ఒకరి కోసం ఒకరు ఉండట్లేదు అని. అలా ఉండకపోతే ప్రేమ లేదా? మేము మా ప్రేమలో స్వేచ్ఛని వెతికాం. నాకు కాఫీ ఇష్టం, తనకి టీ ఇష్టం. నేను కాఫీ చేసుకుంటూ టీ పెట్టడం కష్టం కాబట్టి తనకు నచ్చింది తను చేసుకుంటాడు. నాకు ఫుడ్లో ఒక రకం ఇష్టం, తనకి ఇంకో రకం ఇష్టం. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటాం. అన్నిటినీ ఎంజాయ్ చేస్తుంటాం. వాట్ అబౌట్ సాక్రిఫైసెస్? ఒకరికొకరు చెయ్యాలి కదా ప్రేమలో. మా సాక్రిఫైస్ కూడా ఒక టైం ఉంటుంది మామ. ప్రతి చిన్న విషయంలో సాక్రిఫైస్ చేస్తే తన ఫేవరెట్ ఏంటో నా ఫేవరెట్ ఏంటో కూడా మర్చిపోతాం.
మేము ఎవరికి వాళ్ళు ఉండట్లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నాం. అవసరమైనప్పుడు సాక్రిఫైస్ చేస్తున్నాం. అప్పా, నేను నాకు ఒక మంచి అబ్బాయిని తీసుకొని రావాలి అనుకోవడంలో తప్పలేదు. కానీ అతను హౌస్ హస్బెండ్గా మారిపోతే ఏదో ఒక రోజు నా మీద లేదా తను చేసే పని మీద విరక్తి వచ్చి అమ్మలాగే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారప్పా? ప్రతిరోజు ఒకేలాగా ఉంటే లైఫ్లో గొడవలు చిరాకులు తప్పితే ఏముండవు మామ. లైఫ్లో కేరింగ్, షేరింగ్ అన్నీ ఉండాలి, కానీ అవి సమయం తగ్గట్టు ఉండాలి. ఈ బిజీ లైఫ్లో రిలేషన్స్ ఎలా ఉన్నాయంటే ముఖ్యమైన రోజులు ఎక్కడ మర్చిపోతామని క్యాలెండర్లో బంధించేలా ఉన్నాయి. మీరే అంటారు కదప్పా, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ అని. మేము కూడా అదే చేస్తున్నాం. పెళ్ళాక కూడా ఇలానే ఉంటాం. అలా అని మా మధ్య గొడవలు రావు అని కాదు, అలా లేని వాళ్ళకి అసలు ప్రాబ్లమ్స్ రావు అని కూడా కాదు. ఎలా ఉన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ మేం వాటికి ఎక్కువ స్పేస్ ఇవ్వాలి అనుకోవట్లేదు. నాకు ఓపిక ఉన్నప్పుడు నేను, లేనప్పుడు తను. అదిదా అప్పా. నేను చేసిన తప్పు మీరు చేయకూడదు అనుకున్నాను, కానీ నా అనుభవం కన్నా ఎక్కువ జీవితాన్ని మీ మాటల్లో చూశాను. నిజంగా చాలా నండ్రిగా ఆలోచిస్తున్నారు. రిలేషన్షిప్లో ఇలా ఉంటే ఎలాంటి గొడవలు వచ్చినా కూడా టీఎంటీ సిమెంట్తో కట్టినట్టు స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పా, ఇక్కడున్నారా? ఏం ఆలోచిస్తున్నారు? அப்பா ஃப்ரீ இருக்கும் சொல்ல. యాక్చువల్లీ ఎనక్కు అమ్మకు గొడవైంది ఈ అలివేలు పుట్టాక. యోసన్ సెయ్యి తల్లి. అలివేలు, ఫంక్షన్ హాల్ బుక్ చేసినాను, క్యాటరింగ్ బుక్ చేసినాను, ప్రీ వెడ్డింగ్ కూడా బుక్ చేసినాను. మన పెళ్లి ఇప్పుడు ధూమ్దా జరుగుద్ది. తెలుగు తమిళ కాంబినేషన్ ఏంటో చూపిద్దాం. డే గాడిదా. గాడిదెందుకు, మనకు కావాల్సిన గుర్రాలు కదా. రే వినుడా. సొలుడి, అంతా ఓకే కదా? అన్నీ ఓకే, అప్ప నాట్ ఓకే. ఎనక్కు అమ్మకు గొడవైంది ఈ అలివేలు పుట్టాక. ఇప్పుడేంటి, పిల్లలతో పాటు కలిసి ఉండాలా? Don't miss the opportunity to earn extra money. Download Opta Trading app via my link in the description right now and double your deposit using my exclusive promo code Rowdy100.